आदिलाबाद में आरटीसी जेएसी की अपील पर हड़ताल शुरू हो गई है, जिसके बायस बस सर्विस मुकम्मल तौर पर मुअत्तल हो गई। हड़ताली मुलाजिमीन ने डिपो के मेन गेट पर धरना देकर आमद-ओ-रफ्त रोक दी। मुसाफिरों को शदीद मुश्किलात का सामना है, जबकि कई लोग बस स्टैंड से वापस लौटने पर मजबूर हो गए। जेएसी ने हुकूमत से 32 मुतालिबात फौरी हल करने का मुतालिबा किया है, जिनमें आरटीसी को हुकूमत में जम करना भी शामिल है। पुलिस ने सूरत हाल पर काबू पाने के लिए सख्त सिक्योरिटी तैनात कर दी है, जबकि निजी गाड़ियों के किरायों में इजाफा भी देखने में आ रहा है। ఆదిలాబాద్ డిపోలో మా జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క డిపో యందు మా జేఏసీ కన్వీనర్ మొత్తం కలిసి ప్రతి ఒక్క డిపోలో ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే మా ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఫ్రీ బస్సు పెట్టి దానికి కమిటీ పెట్టలేరు, విద్యుత్ పెట్టి దాన్ని కూడా కమిటీ పెట్టలేరు, మళ్ళీ గ్యాస్ పెట్టి దాన్ని కూడా ఏం పెట్టలేరు. మా ఆర్టీసీ దానికి ఎందుకు కమిటీ పెడుతున్నారయ్యా, ఎందుకు ఆపుతున్నారు? మాకు కావాల్సింది ఒకటే ముఖ్యమైనది, విలీనం ఒకటి, రెండు పిఆర్సీ రావాలి. మాకు మా డిపో ఎన్నో ఎంత ఇది జరిగినా కూడా మాకు ఎవ్వరు కూడా సపోర్ట్ చేయలేదు. మాకు యూనియన్లు కావాలి. మీరు మాకు ఈ చిన్న కోరికనే, పెద్ద కోరికలు ఏం లేవు, చిన్న కోరిక మాకు నెరవేర్చాలని కోరుతున్నాను. ఈరోజు ఆదిలాబాద్ డిపోలో 4 గంటల నుంచి దేశవ్యాప్త సమ్మె చేయడం జరుగుతుంది. జేసీ మేరకు మా ప్రధానమైన డిమాండ్లు ఏమున్నాయంటే, ఆర్టీసీని గవర్నమెంట్ విలీనం చేయాలి, అదేవిధంగా సంఘాలను అనుమతించాలి, 2017 ఏఆర్సీ ఇవ్వాలి, 2 పిఆర్సీలు ఇవ్వాలి. ఏదైతే ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలు మా డిమాండ్లన్నీ చేస్తా అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు, అదేవిధంగా మాకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇది ఏదైతే ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు 1932లో ఏదైతే ఆర్టీసీలు అక్కడ పుట్టింది, ఆర్టీసీలు కూడా లేకుండా హైదరాబాద్లో కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయో ప్రత్యేకంగా ఆర్టీసీలకు ఇచ్చి మాకు ఆర్టీసీ ద్వారానే నడిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ సాధారణ మొత్తం డిమాండ్లన్నీ పరిష్కారం అయ్యేంత వరకు మేము సమ్మెలో పాల్గొంటామని చెప్పి డిమాండ్ చేస్తాము.